నౌ ఐ రిక్వెస్ట్ రామ్ గోపాల్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ సెంటర్, కొంచెం సెంటర్కి రండి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అశోక్. 2 things. ఒకటి, నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఇది నా ఫస్ట్ ఆపర్చునిటీ. రెండోది, ఇంత మంచి ఫ్రెండ్స్ దొరికినందుకు, మనోజ్, మహేష్, శ్రీధరు, నీలు, సో మెనీ ఫ్రెండ్స్ వచ్చారు. అందరు చెప్పినట్టే, అంటే సినిమా నేను 2 ప్రొడ్యూస్ చేసి తీశాను. ప్రొడ్యూసర్గా చేయడమే చాలా కష్టం. అటువంటిది సింగిల్ హ్యాండ్లో ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ అన్ని అసిస్టెంట్ డైరెక్టర్, చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఆయన కష్టం చూసి, అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఆయన షూట్ చేసేటప్పుడు మమ్మల్ని నైట్ వరకు తిప్పుతా ఉంటాడు. నేను నా భక్తి నేను చేశానండి. అంటే లొకేషన్స్ చూపించడం, ఫుడ్ లంచ్ చేసుకోవడం, ఇట్లా చిన్న చేసాం. కానీ వెనక కామెంట్ చేసుకునే వాళ్ళం. అంటే నైట్ వరకు చంపుతూ ఉంటాడు, ఒరే రాంబాబు బాగా రాకపోతే తర్వాత చూసుకుంటాం అనే లెవెల్లో మేము అనుకునేవాళ్ళం వెనక. బట్ హీ ఈజ్ వెరీ గ్రేట్ అండి. మహేష్ చెప్పినట్టు తన మిస్సెస్ కూడా చాలా గ్రేట్ అండి. అసలు అంటే తన ప్యాషన్ని ఒప్పుకొని సపోర్ట్ చేయడం అది అంత ఈజీ కాదు. అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి మీకు కూడా. ఇంకా చెప్పాలంటే నేను యాక్చువల్గా దేవదాస్ కనకాల ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 10 years బ్యాక్ నేర్చుకున్నాను. అప్పుడు పరిచయం అశోక్. నేను సినిమా ఫీల్డ్ ఇంకా కొన్ని రోజులు ట్రై చేసి ఇదంతా అయ్యేది లేదని ఐటీ ఫీల్డ్కి వెళ్ళిపోయి నా పని నేను చేసుకుంటున్నా. నేను ఏదో స్పూఫులు తీసుకుంటా ఉన్నా. పిలిచాడు పాపం. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్. పిలిచి నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆ ప్రాసెస్లో నాకు అనిల్ అని ఒక మంచి డైరెక్టర్ పరిచయం అయ్యాడు. తనతో తీశాను. తర్వాత ఇంకా ఆ కసి అట్లా పెరిగితే చేసుకుంటా పోతున్నాను ఇప్పుడు. సో సిద్ధార్థ్ రెడ్డి క్రియేషన్స్ అని ఉంటుంది, యూట్యూబ్లో చూడండి. ఇదంతటికి కారణం నాకు అశోక్. ఒక సినిమా మీద మళ్ళీ ఒక హోప్ క్రియేట్ చేశాడు. వేరే వాళ్ళు మనకేం ఆపర్చునిటీ ఇచ్చేది, మనం క్రియేట్ చేసుకుందామని. సో నేను రియల్లీ చెప్తున్నాను, ఓటీటీలో చాలా చెత్త సినిమాలు చూశాను. దానికంటే సింగిల్ హ్యాండ్తో ఇంత దూరం తీసుకొచ్చాడంటే ఈ రియల్లీ ఒక మంచి ప్రొడ్యూసర్ అంటే ఎవరైనా చిన్న ఆపర్చునిటీ ఉంది. చాలా తక్కువ బడ్జెట్లో చేస్తాడు. ఇప్పుడు తను ఎంత పరుగు తీశాడో మా అందరికీ తెలుసు, నాకు కానీ మనోజ్కి కానీ. ఆ తర్వాత ఫైనల్గా అంగు చేర్చిన మన విశ్వన్ ఎడిటింగ్ డిఐ బాగా చేశాడు. తర్వాత మా వెంకటేష్ బొల్ల మ్యూజిక్ అదరగొట్టాడు. సో రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్. థ్యాంక్ యూ సో మచ్ అండి రామ్ గోపాల్ రెడ్డి గారు. అండ్